నెయ్యిలాగా అనిపిస్తుంది, స్మెల్ కూడా ఆవు నెయ్యిలాగా వస్తుంది తప్పించి పూర్తిగా అవి రసాయనాలే. అంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా మరి కలియుగ దైవంగా భావించే వెంకన్న స్వామి లడ్డూ విషయంలో ఇంత ఘోర అపరాధాన్ని చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మరి ప్రజలైతే తప్పకుండా శిక్షిస్తారు. ఒకవేళ ఈ రోజుకి ఏ శిక్ష జరగకపోయినా రేపు దైవ సన్నిధిలో తప్పనిసరిగా నరకంలో వాళ్ళు మాత్రం ఈ బాధను అనుభవించాల్సిన అవసరం తప్పకుండా వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే అవహేళన చేస్తున్నారు. ఈరోజు మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సనాతన ధర్మం మీద చిత్తశుద్ధి ఉంటే మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన భార్యతో కలిసి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలను సమర్పించాల్సినటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏనాడన్నా నీ భార్యను తీసుకుని ఒక్కసారన్నా తిరుమల తిరుపతి స్వామి దర్శనం చేసుకున్నావా? డిక్లరేషన్ మీద సైన్ చేస్తేనే అన్య మతస్థులు వెళ్ళాలనే సిద్ధాంతాన్ని తూట్లు పొడిచి అక్కడ కూడా ఆ నిబంధనలను పాటించకుండా గతంలో ఏవైతే మరి అంతర్వేదిలో ఉన్నటువంటి రథం కాలిపోతుంటే ఎవడో పిచ్చోడు వచ్చి కాల్చేశాడు అన్నారు. మరి విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థంలో రాముల వారి తల నరికేస్తే, విగ్రహాల తల నరికేస్తే అది కూడా ఏదో బాధ్యత లేనట్లుగా మాట్లాడారు. అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించినటువంటి సింహాసనానికి అపచారం జరిగితే అది కూడా బాధ్యత లేకుండా ఉన్నట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, మన మతాన్ని మనం గౌరవించుకుందాం, ఇతర మతాలను కూడా ఆదరిద్దాం అన్న ఆలోచన తప్పించి వేరే ఉద్దేశం లేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మరి కేవలం సనాతన సాంప్రదాయాన్ని తక్కువ చేసి చూడాలన్న ఆలోచనతోనే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయగలిగి దాని మీద ఎంక్వైరీ చేయగలిగి ఎవరు దాని మీద అలా చేశారు అనే దాన్ని పట్టుకోగలిగిన స్థాయిలో ఉన్న వ్యక్తి అయ్యుండి కూడా ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణం హైందవ సాంప్రదాయం మీద ఉన్నటువంటి చిన్న చూపు తప్పించి ఇంకా వేరే ఏమీ లేదన్న విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా మరి టీడీపీ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు మోస్తున్నట్లుగా మీరు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అవమానకరంగా ఫ్లెక్సీలు వేస్తే మరి ఆ రోజు మీకు శాంతి భద్రతల గురించి విఘాతం కలుగుతాయని అర్థం కాలేదా? మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గురించి మీరు అలాంటి పోస్టింగ్స్ పెడితే నిజంగా ఆయన సంయమనంతో మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే రాష్ట్రం ఏ రకంగా తయారై ఉండేదో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు విఘాతం కలిగించింది మీరు, హైందవ సాంప్రదాయాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించింది మీరు, పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడింది మీరు. మేమేమో అంబటి రాంబాబు గారి లాగా నోరు జారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దిగజారుడు వ్యాఖ్యలు చేయట్లేదే. చాలా సంయమనంతో శాంతియుతంగా మా అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ వస్తున్నాం. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, ఆ రోజు ఏదైతే డైరీ ఏదైతే బోలే బాబా డైరీకి అప్పచెప్పారు, అలాగే వైష్ణవి డైరీకి అప్పచెప్పారు, కనీసం వాళ్ళకి ఒక డైరీ ఫామ్ లేదు, ఆవులు లేవు. మరి ఏ రకంగా అయితే ఆవు లేకుండా, పాలు లేకుండా, వెన్న లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది. మరి కేవలం 400 రూపాయలకే 400 రూపాయలకి కిలో నెయ్యి ఏ రకంగా వస్తుందండి? ఒక నువ్వుల్లోనే రాదు. అలాంటిది ఆ 400 రూపాయలకి నెయ్యి తేవటం ఏంటి? దాన్ని 25 రూపాయలు మిగిల్చుకోవడానికి చిన్న స్థాయి వ్యక్తులు కక్కుర్తి పెడితే పెద్ద స్థాయి వ్యక్తులు కోట్లలో కక్కుర్తిపడి దాదాపుగా స్వామివారి సంపద, స్వామివారి ధనం 230 కోట్లు దుర్వినియోగం చేసి వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో 1,60,00,000 కిలోల నెయ్యిని సరఫరా చేస్తే దాంట్లో 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ అనేది తేలింది. దాని ద్వారా ఆ సమయంలో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. మరి ఇంత అపరాధాన్ని ఒడిగట్టిన మీకు ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడని, దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలని ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.